కాఫీ టైం విత్ కేఎస్ఆర్ కు స్వాగతం. ఈరోజు స్టూడియోలో మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరామ్ ప్రసాద్ గారు నమస్కారం అండి. సార్, మీరు బెదవాడ కేంద్రంగా అనేక సంవత్సరాలు సుదీర్ఘకాలం రాజకీయ జీవితాన్ని పాత్రికేయ రంగంలో కూడా మీరు పనిచేశారు. బుడమేరు ఇది బెదవాడకి దుఃఖదాయినిగా మారిందా? యాక్చువల్గా నిజంగా వరం కావాల్సిన బుడమేరు దుఃఖదాయినిగా ఎలా మారింది? దీనిలో మరి ఈ దుర్గతికి కారణం ఏంటి? బెదవాడ మునిగిపోవటం, ఈ స్థాయిలో మునిగిపోవటం అంటే కనివిని ఎరుగని విషాదం అనే చెప్పాలి. దీనికి ప్రధానమైన కారణాలు ఏంటంటే, నిజానికి మన విజయవాడ ఏదైతే బుడమేరు విలయం జరిగిందో దానికి కారణం అవినీతి పరులైన రాజకీయ నాయకులు సగం. ఎందుకంటే బుడమేరు ఒకప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం ఆ ఉన్న పరివాహక ప్రాంతం కానీ, ఆ బుడమేరు కట్టలు కానీ అవన్నీ వాళ్ళు అన్ని కబ్జాలకు గురైపోయినాయి. బుడమేరు కట్టలన్నీ కబ్జాకి గురైపోయింది. అటువంటి పరిస్థితి రావటానికి ఇవాళ ఆ లోలయింగ్ ఏరియాస్ అన్ని మునిగిపోయి దాదాపు 10 రోజులు నీళ్లలో మునిగినాయంటే కారణం వీళ్ళ యొక్క అత్యాశ. వీళ్ళు చేసిన రాజకీయ నాయకులు చేసిన ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అత్యాశ కలిగిన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు దీనికి కారణం. ఈ రోజు ఈ పార్టీలో ఉండొచ్చు, రేపు ఉండొచ్చు. అయితే బుడమేరు అనేది మనకి ఇప్పుడు ఏర్ అనేది సడన్ గా వస్తుంది. దాన్ని కొంతమంది ఏదో అంటున్నారు ఏరు వస్తుంది అనేది. మనం ఏరు రాక ఎవరికి తెలియదు, అసలు దాని ఎస్టిమేషన్ వేయలేరు, ఎంత వస్తుందో తెలియదు. కొంత జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నారు ఏరు వస్తుందని తెలుసు, దాన్ని ఎస్టిమేషన్ వేయాలంటే ఒక విధంగా చెప్పాలంటే అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాట. మీకు నది ప్రవాహం ఎంత వస్తుందో తెలుస్తుంది, కానీ ఒక ఏటి ప్రవాహం అనేది ఎంత వస్తుందో తెలియదు. అది గంటల వ్యవధిలో వస్తుంది, గంటల వ్యవధిలో తగ్గిపోతుంది. అక్కడ మైలవరం దగ్గర అవతల కొండల్లో, అది ఏ కొండూరు దగ్గర ఈ బుడవేరు అనేది ఆ కొండల్లో వచ్చిన వర్షపాతం కిందకు వచ్చి ఒక ఏరులాగా వచ్చిన తర్వాత దాంట్లో ఇంకొక 6-7 వాగులు కలిసి మొత్తం ఫ్లాష్ గా వస్తాయి. ఇవన్నీ ఫ్లాష్ ఫ్లడ్ లాగా వచ్చి ఆ బుడమేరు ప్రవాహం వస్తుంది. అది విజయవాడ అక్కడ సింగనగరు ఆ ప్రాంతాల నుంచి వెళ్ళి 70 కిలోమీటర్లు ప్రయాణించి కొల్లేరులో కలవాలి. ఆ కొల్లేరులో కలిసేటప్పుడు ఎప్పుడో మాకు 2005లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది ఫ్లడ్. ఆ రోజున కూడా ఇట్లాగే మునిగిపోతే వీళ్ళందరూ గొడవ చేశారు, దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. ఈ బుడమేరు అనే దాని మూలన విజయవాడలో ఈ సింగనగర్ ఆ ప్రాంతాలన్నీ ఈ విధంగా జరుగుతుంది. ఆ పైన కూడా మీకు వైఎస్ఆర్ కాలనీ ఇవన్నీ ఉన్నాయి, బాగా జనాలు ఎక్కువ ఉంటారు, థిక్లీ పాపులేటెడ్. అవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నాయి అన్నప్పుడు దానికి ఒక పరిష్కారం కనుక్కోవాలని తర్వాత ఏం చేశారంటే బుడమేరు నుంచి ఒక డైవర్షన్ కెనాల్ పెట్టి ఆ డైవర్షన్ కెనాల్ తీసుకెళ్ళి ఇప్పుడు మన పోలవరం రైట్ కెనాల్ తవ్వి ఉంది, దానికి కనెక్ట్ చేశారు. అయితే మామూలుగా నార్మల్ గా బుడమేరు ఏదన్నా వచ్చినప్పుడు ప్రవాహ వేగం ఎంత ఉంటుంది, 8,000 నుంచి 10,000 క్యూసెక్ల లోపు ఉంటుంది నార్మల్ గా, అంతే ఉండదు. అటువంటిప్పుడు ఈ డైవర్షన్ ఛానల్ ఏం చేశారంటే 10.5 వేల క్యూసెక్లకి సరిపడా డైవర్షన్ ఛానల్ పెట్టారు. పెడతమే కాకుండా అక్కడ వెలగలేరు దగ్గర ఒక రెగ్యులేటర్ పెట్టారు. పెట్టి అక్కడ నుంచి డైవర్ట్ చేయటం మొదలెట్టారు. దాన్ని అంటే రాజకీయం అనేది ఎంత హాస్యాస్పదంగా ఎంత వరస్ట్ గా ఉంటుందంటే ప్రజల్ని నమ్మించడానికి ట్రై చేయడం తప్ప. మొన్న బుడమేరు వచ్చింది దాదాపు 60,000 క్యూసెక్లు. అంత పెద్ద నార్మల్ గా 10,000 క్యూసెక్లే వచ్చే వరద 60,000 క్యూసెక్లు వచ్చిందంటే 6 రెట్లు ఎక్కువ వరద వచ్చింది. ఆ వరదని ఏ ఒక్క మీకు ఏది ఈ హెడ్ రెగ్యులేటర్స్ ఆపలేవు. అసలు హెడ్ రెగ్యులేటర్ ఉండేదే 11 అడుగులు, గేట్ అయితే 11 అడుగులు. ఆ శనివారం నాడు మధ్యాహ్నానికే గేట్లు పైనుంచి వెళ్తాయి.
సో దాన్ని ఆపడం అనేది అసాధ్యం. అసాధ్యం. రెండోది, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునక్కుండా ఉండడం కోసం ఈ గేట్లు ఎత్తేసారు అనేది ఒక ఆరోపణ. అది అసలు కనీస పరిజ్ఞానం ఉన్నాడు ఎవరు చేసే ఆరోపణ కాదు. ఎందుకంటే కృష్ణా నదిలో వస్తున్న వరద 1,43,000 క్యూసెక్లు. ఇది డైవర్షన్ ఛానల్ నుంచి వెళ్ళేది 10,500 క్యూసెక్లు. అంటే అసలు ఎదురుతుంది. మీకు మీరు ఈ బుడమేరు వరదని మళ్ళించినా సరే అది కృష్ణలో కలవదు, ఎదురు వస్తుంది. మీకు ఒకసారి గుర్తుంది కదా, ఇది వరకు తుంగభద్ర వరద వచ్చినప్పుడు ఇక్కడ శ్రీశైలంలో బ్యాక్ వాటర్స్ వెళ్ళిపోయి ఆల్మోస్ట్ మీకు మంత్రాలయం కూడా మునిగింది, కర్నూలు అంతా మునిగింది, మంత్రాలయం మునిగింది, బ్యాక్ వాటర్. సేమ్ అదే పొజిషన్ ఇక్కడ ఉంటుంది. దానికి తోడు ఏంటంటే బుడమేరు కట్టలన్నీ ఆక్యుపై చేశారు. ఆ గత ప్రభుత్వ హయాంలో ఇది ఎందుకంటే వ్యవస్థలను ఏ విధంగా చెడగొట్టారనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఈ పోలవరం కుడికాలో గట్లు కూడా తవ్వేశారు. గట్లు తవ్వి దాన్ని మట్టి కింద అమ్ముకున్నారు. ఎక్కడ చూసినా ఈ మట్టి అమ్మకం అమ్ముకున్నారు. అట్లాగే ఈ డైవర్షన్ ఛానల్ దగ్గర కూడా మట్టి అమ్ముకున్నారు. దాని మూలన 3 చోట్ల గండి, పెద్ద పెద్ద గళ్ళు పడినాయి 3 చోట్ల. ఆ లెఫ్ట్ సైడ్ ఏమో 7 చోట్ల 8 చోట్ల పడి. అదే కారణం ఇవాళ విజయవాడ మునిగిపోయిందంటే కారణం, ఇంత విలయం జరిగిందంటే కారణం అదే. చెరువు కట్టల గట్లు తీగిపోవటం. ఇది నార్మల్ గా అయితే ఇన్ని రోజులు ఉండేది కాదు. ఈ కారణం ఇది. దాన్ని గుర్తించారు ఇప్పుడు గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్తున్నారు, ఆక్యుపేషన్లు అయినాయి, ఇప్పుడు మేము వాటిలన్నింటినీ బయటికి తీసి చేయాలి, హైడ్రా లాంటిదే అక్కడ కూడా పెట్టాలి. అయితే ఒకటి ఇక్కడ వాళ్ళలో చాలా మంది పాపం తెలియక, అంటే విజయవాడలో కాస్ట్లీగా ఉంటుంది కాబట్టి అక్కడ తక్కువ రేట్లు, అది కూడా అసలు అయ్యో నిజం చెప్పాలంటే దాంట్లో మీరు ఆ పత్రాలు పుట్టించి ఉంటారు. అవి వాస్తవంగా అది కొనటానికి వీల్లేదు. ఏదో ఎంఆర్ఓలతో ఈ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ వాళ్ళు అక్కడ దాన్ని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ వీళ్ళు లేఅవుట్ లాగా వేసేసి కాగితాలు పుట్టించి అమ్మేశారు. ఈ కొన్నవాళ్ళు కూడా పాపం చాలా భేద బిక్కియాడు తెలియ. ఇవాళ హైడ్రా ప్రాజెక్ట్ పెట్టినా దానికి చేయాల్సింది ఏంటంటే ముందు వాళ్ళకి ఏదన్నా వేరే వాళ్ళకి ఆపర్చునిటీస్, లేకపోతే ఈ ఎన్టీఆర్ హౌసింగ్ లోనో వాటిలోనో వీళ్ళకి ఇళ్ళు ఇచ్చి ఖాళీ చేయించడం ఉత్తమం. ఖాళీ చేయించాలి ఖచ్చితంగా, కానీ ఆ విధంగా చేసి వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ చూపించి, పునరావాసం చూపించి వాళ్ళకి చేయటం ఒకటి. రెండోది, గట్లన్నీ వెంటనే పటిష్టం చేయాలి, ఎత్తు పెంచాలి, పటిష్టం చేయాలి. అట్లాగే బుడమేరు కూడికి తీయాలి. ఎక్కడైతే ఆక్యుపేషన్లు ఉన్నాయో, ఇప్పుడు ఇక్కడో చోట ఉంది, గన్నవరం దగ్గర ఒక చోట ఉన్నాయి, ఆ ఆక్యుపేషన్లన్నీ క్లియర్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది కొల్లేరు ఉంది కదా, కొల్లేరు దాదాపు ఒక 1000 ఎకరాల పైన ఎంత ఉంటుంది అనుకుంటున్నాను, ఇంకెక్కువే. లేక్ పెద్దది, అది సగం కబ్జా గురైపోయింది. అవన్నీ కూడా క్లియర్ చేసి ఇది చేసిన రోజున ఈ బుడమేరు ఇబ్బంది అనేది కొంతమంది ఏమంటారంటే బుడమేరు కూడా రిటైనింగ్ వాళ్ళు కట్టమంటున్నారు. అది అసలు సాధ్యమే కాదు. ఎందుకంటే బుడమేరు ఏర్ అనేది ఎప్పుడో వర్షాలు పడినప్పుడు సడన్ గా వచ్చే ఫ్లాష్ గా వచ్చేది తప్ప అది కంటిన్యూస్ ఉండేది కాదు. అది దానికి తోడు ఇప్పుడు ఏమనుకునే ప్లాన్ చేస్తున్నారంటే, ఇట్లా కృష్ణా వరద వచ్చినప్పుడు ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి వదిలేసిన నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్ళిపోయి కొన్ని 100 టీఎంసీలు వెళ్ళిపోతుంది. దీనికి ఎక్కడో చోట దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు దాదాపు 38,000 పైన చెరువులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. చెరువులు 35,000 పైన ఉన్నాయి. 1,90,000 పైన మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నీటి వనరులు ఉన్నాయి. ఆ నీటి వనరుల్లో దాదాపు 38,000-39,000 చెరువులు ఉన్నాయి, పెద్ద పెద్ద చెరువుల్ని బాగు చేసి ఏదైతే మీకు ఈ కెనాల్స్ ఉన్నాయో, పెద్ద కెనాల్స్ ఉంటాయి కదా మనకి, ఈ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్,
వాటి దగ్గరలో ఏ చెరువు ఉందో చూసి ఉమ్. ఈ కెనాల్ నుంచి చెరువు దాకా ఒక ఇచ్చి. చిన్న కాలువ తవ్వి ఉమ్. ఆ ఆ చెరువుకి ఇంకా దగ్గరలో ఏదైనా చెరువు ఉంటే దానికి కనెక్టింగ్ ఛానల్స్ తవ్వి పెట్టి ఇటువంటి ఇది ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్లా వరదలు వచ్చినప్పుడు ఈ వరదలు మొత్తం డైవర్ట్ చేసి ఉమ్. వీలైనంత వరకు ఉమ్. ఆ చెరువులన్నింటినీ నింపితే ఉమ్. ఆటోమేటిక్ గా మీకు ఒక ఆ, చాలా వరకు అక్కడ చాలా వరకు నీరు స్టోర్ స్టోర్ చేసుకోవచ్చు. దాని కింద కొంత సాగు వస్తుంది. సాగు వస్తుంది. తర్వాత మీకు గ్రౌండ్ Ground వాటర్ water. డెవలప్ అవుతుంది, ఉమ్. గ్రీనరీ డెవలప్ అవుతుంది. అవును. రెండోది ఎక్కడెక్కడైతే వీలుందో అవును. ఈ నదుల పక్కన అవును. అక్కడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కడితే పెట్టుకోవచ్చు. ఈ ఈ వరద నీటిని దాంట్లో కూడా Store మళ్ళిస్తే చేసుకోవచ్చు. తర్వాత వాడుకుంటానికి పనికొస్తుంది. అవును. ఇవన్నీ నిండగా మిగిలిపోయింది మీరు సముద్రం. సముద్రంలో కలవచ్చు. ఈ విధంగా వేస్టేజ్ని అరికట్టి ఉమ్. చేయటం ఒకటి. ఉమ్. ఎక్కడెక్కడైతే ఆక్యుపేషన్లు ఉన్నాయో వాటి ఆక్యుపేషన్లన్నింటినీ ఇమ్మీడియట్ గా దాన్ని మీరు హైడ్రా తరహాలో ఉమ్. నిర్దాక్షిణ్యంగా వాటిలన్నింటినీ ఉమ్. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా అని లేదు, ఉమ్. నిర్దాక్ష్యంగా వాటిలన్నింటినీ కూడా ఉమ్. నిర్మూలన చేసిన రోజున ఉమ్. ఒక రక్షణ ఏర్పడుతుంది. నీరు ఎంత ఇంపార్టెంటో మనకు తెలిసింది, నీరు లేకపోతే ఎంత ఏ- ఇబ్బందో తెలిసిందే. అట్లా దాన్ని చేసిన రోజున మంచి పేరు ప్రభుత్వానికి వస్తుంది. వస్తుంది. ఇక్కడ ఒక 10 మంది పోతాం కాదు, కొన్ని లక్షల మందికి ఆ. మేలు చేకూరుతుంది. మేలు. కాబట్టి ఆ విధంగా చేయాల్సిన అవసరం అవసరం